శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం, సూర్య ఉదయమే, గురువారం దినం, చాలా గొప్ప దినం. ద్వాదశి తిథి, నక్షత్రం 27 నక్షత్రాల్లో కొద్దిగా ఎక్కువగా వేగవంతమైన నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు తులారాశికి 2వ ఇంట్లో చంద్రుడు వృశ్చిక రాశిలో ఉండడం, అలాగే శని వక్రస్థితి త్యాగం పొంది చతుర్థ పంచమాధిపత్య యోగకారకుడుగా ఉన్నారు. అలాగే ఈరోజు శుభగ్రహాల్లో మనకు సూర్యుడు, బుధుడు, శుక్రుడు, అలాగే ఇల్లు, వాహనము, సుఖము, సంతోష స్థానాన్ని చూస్తున్నాడు. అందువల్ల అదే ఇంటిపైన గురువు వీక్షణ కూడా ఉంది. ఇది శుభకరమైనది. అలాగే ఈరోజు ఏ కార్యక్రమాలైనా మన ఇంట్లో ఎన్నో సమస్యలు, మానసిక ఒత్తిళ్ళు, ఇబ్బందులు, ఆర్థిక సంక్షోభం, ఇదన్నీ ఒక వెలుతురు ద్వారా మన కుటుంబానికి మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. ఎలా అంటే చిరు వ్యాపారం ప్రారంభించి ధనాన్ని చూడగలుగుతారు. అలాగే ఉద్యోగం లేకుండా చాలా ఇబ్బంది పడుతున్న వారికి ఉద్యోగ ప్రయత్నంలో విజయం కలుగుతుంది. ఉద్యోగం చేస్తున్న వారికి రెట్టింపు సంఖ్యలో ధనం, జీత బాధ్యతలు కూడా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కొద్దిమంది సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న వారు ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మార్పు దిశకు కూడా తీసుకొని వెళ్తారు. ఎందుకంటే ఒక రాశికి చతుర్థం అంటే 4, 10వ స్థానంలో బలపడినప్పుడే వాళ్ళకి మంచి రోజులు ప్రారంభమైనది అని చెప్పడానికి ఒక అవకాశం. ఇలాంటి అవకాశాలు ఎక్కువ రోజులు మనకు చూడలేదు. అందువల్ల ఇంకా కొద్దిమంది ఇబ్బందులు పడి ఉంటారు, మానసికంగా డబ్బులు పోగొట్టుకుంటారు, ఎదుటి వాళ్ళకి ఇచ్చి మోసగించబడిన వాళ్ళు, మనసులో ఇబ్బందికరం ఉన్న వాళ్ళు, మీరు కొద్దిగా న్యాయపరమైన విషయాలు పెద్ద మనుషులతో చెప్పి కూడా మీ డబ్బులు రావడానికి అవకాశాన్ని ప్రయత్నించి చూడండి. ఎవరైనా మనకు సహాయం సహకారం చేయగలిగితే, ఇప్పుడు ఒక 3 లక్షల రూపాయలు మన దగ్గర ఉన్న డబ్బుని ఎదుటి వాళ్ళకి ఎటువంటి ఆధారాలు లేకుండా కూడా ఇచ్చి మోసపోయే వాళ్ళు ఉంటారు. దానికి సంబంధించిన విషయాల్లోకి వచ్చేటప్పుడు ఒక 6వ స్థానంలో మాయ రాహువు ఉన్నారు. అందువల్ల స్నేహితుల్లాగా రావడం, బంధువర్గంలాగా తీసుకోవడం, అందరూ కూడా తీసుకొని వెళ్ళిన తర్వాత మన కష్టాల్లో ఉన్నప్పుడు ఆ డబ్బుని మనం లేక ఇబ్బందులు పడుతున్నాం. దానికి ఈరోజు ఉపశమనం దొరకబోతుంది. అలాగే కుజగ్రహం దాన్ని బల నిరూపణలోని పూర్తిగా మీకు వివరిస్తున్నాను. ఈ కుజుడు ఎక్కడ చూస్తున్నాడంటే 11వ స్థానం పైన వీక్షణ పడ్డాడు. ఈయన చాలా తెలివైన వ్యక్తి, చాలా అరుదైన వ్యక్తి. ఈయన ఎక్కడ చూపు చూస్తే రావలసిన డబ్బులు ఎక్కడైనా కొద్దిగా మనకు రావాలి, లేదా ఒక ప్రయత్నం చేసుకున్నాం 99% అక్కడికి అయిపోతుందంటే అక్కడ కొద్దిగా అడ్డంకులు ఎవడో ఒకరు మనల్ని ఇబ్బంది కలిగించేవాడు అక్కడ కాసుకుని ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అంటే చిన్న విభేదాలు, మానసిక ఒత్తిళ్ళు, డబ్బు పైన విషయాల్లో ఆర్థికంగా ఇబ్బందులు, ఇదన్నీ కొన్ని కనబడుతున్నాయి. కానీ మీరు ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లో దక్షిణామూర్తి దేవాలయానికి వెళ్ళే వాళ్ళు పూజలు చేయించుకోండి. అలాగే మీ సమీపంన లక్ష్మీ నరసింహస్వామి గుడికి కూడా ఈరోజు వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటే అన్ని రకాలుగా శుభకరమైన అడుగులు వేస్తున్నాం. ఎక్కువ మంది సూర్య శుక్రులు కలిగిన వ్యక్తులుగా ఉండడం వల్ల ప్రేమించిన వాళ్ళు చాలా వేగంగా వెళ్ళిపోతారు. ఎక్కువగా చాలా సంతోషంగా
మనసులో ఉన్న కోరికలు, వాళ్ళు ఇద్దరి మధ్యలో ఉన్న ప్రేమ బలం పడి చాలా ముందుకు తీసుకుని వెళ్తుంది. ఇది అందరి మధ్యలో మనకు కొద్దిగా అంటే మాటలు చేసుకుని మనకు అవమానకరమైన కొన్ని విమర్శనలు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల కుటుంబానికి చెడ్డ పేరు లేకుండా జాగ్రత్తగా ప్రయత్నాల్లో ముందుకు పోవడానికి అవకాశాలు ఉండాలి. విచ్చలవిడితనం అయినప్పుడు ఇబ్బందికరంగా సన్నివేశాలను ఎదుర్కొంటారు. ఎందుకంటే రవి శుక్రులు బలకారకులు. అందువల్ల ప్రేమ, అన్నదమ్ముడి ప్రేమ కానీ, అక్క చెల్లెండ్రుల ప్రేమ కానీ, అలాగే భార్యాభర్తల ప్రేమ కానీ, ఎవరైనా కానీ మితిమీరిన ఆవేశంతో ఎటువంటి నిర్ణయంతో మాటలు కానీ చేయగలిగితే ఇబ్బందుల్లో పడతారు. అలాగే కుటుంబపరమైన విషయాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగుపడుతుంది. ఈరోజు శక్తివంతమైన ఈ జ్యేష్ఠ నక్షత్రం ద్వారా శుభగ్రహాల అనుగ్రహం శుభశాతం అధిక శాతం ఉంది తులారాశికి. ఈరోజు ఆర్థికంగా సమాజంలో ఎక్కువ శాతం బలమైన స్థానాల్లో ఉండడం, వినోద స్థానం అనే దానికి 90% అధికారం ఉంది. అలాగే ప్రేమకు 90% అధికారం ఉంటుంది. అప్పులు తీయడంలో 90% అధికారకంగా ఉంటాము. ఇలాంటి చాలా విషయాల్లో సమాజంలో మనం నైపుణ్యంగా ఎదగడానికి కావలసిన మన కుటుంబానికి గౌరవము ప్రత్యేకించి రావాలని పోరాటం చేసిన కొద్దిమందికి పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి చాలా తేడాలు ఉన్నాయి. అంటే ఎక్కువగా ఈ జనరేషన్ విషయానికి వచ్చినప్పుడు కొంచెం ఎక్కువగా నమ్మకం, కుటుంబాన్ని ముందుకు తీసుకుని పోయే నమ్మకతత్వమైనది, పట్టుదలతో ముందుకు పోవాలని ఒక ఆ ద్వేషం అనేది మనుషుల్లో లేదు. అందువల్ల తల్లిదండ్రుల కష్టము, అమ్మ నాన్న యొక్క కష్టాలను సంపూర్ణంగా జీర్ణించుకొని కుటుంబం గౌరవాన్ని పెంపొందించుకుంటూ ముందుకు పోయే అవకాశాలు కల్పించాలి. ఒక సూర్య భగవానుడు 10వ ఇంటికి వచ్చినప్పుడు తాత ముత్తాతలు ఎలా ఉన్నారో వాళ్ళకన్నా ఎక్కువ శాతం సమాజంలో గొప్ప పేరు తెచ్చుకొని 10 మందికి సహాయ సహకారాలు, దేవాలయ నిర్మాణాలు చేయడం వల్ల కూడా మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. అది తులారాశి వారికే. ఇప్పుడున్న ఈ యువకులు మళ్ళా మనకు సంబంధించిన బంధువర్గాల్లో కూడా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాలంటే ఇటువంటి కార్యక్రమాల్లో కష్టపడాలి. అది ఈరోజు శుభకర స్థానం బలంగా ఉండడం వల్ల తులారాశికి అన్నీ మంచి జరుగుతుంది. చాలా పాత విషయాలు వదులుకొని కొత్త విషయాల్లోకి అడుగేయండి. మంచి ఆలోచనలు, స్నేహితులు, బంధువర్గులు సహాయ సహకారాలు తీసుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నించండి. శ్రీ ఆస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.